రైట్. ఎంపీ కేసినేని చిన్ని భారీ భూదోపిడీ, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ కేసినేని నాని ఫిర్యాదు. హైదరాబాద్లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సంచలనమైనటువంటి ఆరోపణ చేశారు. సుప్రీంకోర్టును బురిడీ కొట్టించి 112 ఎకరాల స్థలం కబ్జా యత్నం అంటూ ఆయన రాశారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఒక టీడీపీ ఎంపీని సేవ్ చేశారనే ఒక టాక్ ఉంది కదా. ఇప్పుడు ఈ ఎంపీని, విజయవాడ ఎంపీని కూడా 112 ఎకరాల కేసు అంట. మరి ఇది కరెక్టా కాదా అనేది మనకు తెలియదు. కానీ బట్ నాని గారు ఆరోపణ చేస్తున్న ప్రకారం ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారా? మరి హైడ్రా అది ఇదని హడావుడి చేస్తుంటారు కదా, మీకేమనిపించింది రామ్నాథ్ గారు? అదే టైంలో మెగా కంపెనీకి ఏదో 10 లక్షలకే భూములు ఇచ్చారని కూడా ఇంకో వార్త వచ్చింది. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం ఒక తెలంగాణ నాయకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నేను తిరుమలకి వెళ్ళాను, అక్కడ టీడీపీ నాయకులు మంత్రులే కలిశారు, అసలు ఇప్పుడు ఏపీలో కాదు తెలంగాణలో కూడా మేము ఏమనుకుంటే అది జరుగుతుంది అన్నారు. నేను ఆశ్చర్యపోయిన, అదేంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా అక్కడ ఉండేదంటే, ఇప్పుడు ఫోన్ చేసి నీకేమైనా పని కావాలంటే చెప్పండి, ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి గారిని చాంబర్కి ఫోన్ చేసి నీ పని చేయిస్తామన్నారు, నేను నిర్ఘాంతపోయి అక్కడి నుండి వచ్చేసానని చెప్పారు. ఏపీలో ఇలాగ పనులు జరుగుతున్నాయో టీడీపీ వాళ్ళకు తెలంగాణలో కూడా అలాగే పనులు జరుగుతున్నాయి అన్న ఒక వాతావరణం. 112 ఎకరాలు వేల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టించారని ఆధారాలతో సహా కేసినేని నాని గారు చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారా లేదా అనే దాన్ని బట్టి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఎవరి కోసం నడుస్తుంది అనేది కూడా ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈరోజు కేసినేని నాని గారు చేసిన ఒక ఆరోపణ, కేసినేని చిన్ని గారి పైన కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే కొలింపూడి శ్రీనివాస్ గారు కూడా చేశారు. ఈయన హైదరాబాద్ లో ఏదో వెంచర్లు వేస్తాం, మేము బిల్డింగ్లు కడతామని చెప్పి కోట్లాది రూపాయలు డబ్బులు వసూలు చేశారు. వాళ్ళందరూ కూడా రోజు ఈయన చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళందరికీ డబ్బులు ఎగ్గొట్టారని చెప్పారు. ఈరోజు అది కూడా చెప్పారు కేసినేని నాని గారు. సో ఈ వ్యవహారాలన్నీ ఈ స్థాయిలో. ఇంకోటి విషయం గమనిస్తే, మొత్తం తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో కేసినేని చిన్ని గారు అవుతున్నంత వివాదాస్పదం ఎవరు కావడం లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో ఈయన గంజాయి బ్యాచ్లు తెచ్చి గంజాయి అమ్మిస్తున్నాడు, రేషన్ మాఫియా నడుపుతున్నారు. ఆ రేషన్ మాఫియా ద్వారా వచ్చిన డబ్బులతోనే వైసీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి తిరువూరు మున్సిపాలిటీని కూడా మేము సొంతం చేసుకున్నామని సొంత ఎమ్మెల్యే చెప్తున్నారు. చాలా అభియోగాలు వస్తున్నాయి ఈయన మీద. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య నడుస్తున్న ఇంకో పెద్ద కేసుకు సంబంధించి కూడా వస్తున్నాయి. ఇన్ని ఆరోపణలు వస్తున్నా సరే ఎక్కడా కూడా చర్యలు లేవు. కేసినేని నాని గారు రోజు నాకేమనిపించింది అంటే, డ్రగ్స్ కేసు ఇట్లా పైగా మా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకోవద్దని చెప్పే ఎంపీలు, తర్వాత ఇట్లాంటి ఆరోపణలు ఎల్లో మీడియానే రాసింది ఒక ఎంపీ మీద, ఆయనకి మళ్ళీ రాజ్యసభ రెన్యూవల్ చేయటం, ఆణిముత్యాలు ఎమ్మెల్యేల మీద ఎన్ని వస్తున్నాయో చూస్తున్నాం కదా. మరి ఇలాంటి ఆణిముత్యాలతోటి ఆంధ్రప్రదేశ్ని ఏం చేయదలిచారో. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేను చెప్తున్నారు, కూల్ డ్రింక్స్ అంటే పెప్సీ, థమ్స్ అప్ లో కంటే కూల్ డ్రింక్ అంటే బీరే మంచిదంట, తక్కువ క్యాలరీలు ఉంటాయంట. బీర్తో పోలిస్తే కూల్ డ్రింక్ లోనే చక్కెర శాతం ఎక్కువని ఆయన సలహా ఇస్తున్నాడు. బీర్ తాగమంటున్నారు. ఎక్కడికి తీసుకెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, బీర్ ని మేము హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తామన్నారు. ఈ రోజు వచ్చి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మీరు కూల్ డ్రింక్స్ తాగదండి, బీర్ తాగండి అని చెప్తున్నారంటే ఇంకెక్కడ అదుపులో ఉంది రాష్ట్రం అనేది. ఎక్కడన్నా పబ్లిక్ కి ఇలా చేయండి, మంచిగా ఉండండి అని చెప్పాల్సిన వాళ్ళే ఇండైరెక్ట్ గా అరాచకాన్ని, నేర స్వభావాన్ని, విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు డబ్బుల కోసం, ఆదాయం కోసం. ఇది ఈ రాష్ట్రంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి. సో తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి. టీడీపీ ఎంపీ మీద మాజీ ఎంపీ డైరెక్ట్ గా ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు మొత్తం స్వాధీనం చేసుకోవడానికి అక్కడ మిషనరీ కూడా రంగం చేసి సిద్ధం చేసి పెట్టారు పక్కనే అని చెప్తున్నప్పుడు, మీరు హైడ్రా కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ కానీ వెంటనే స్పందిస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పరీక్ష. రైట్, మీరేమంటారు? మీరు ఎంపీలు చెప్పారు కాబట్టి, ఒక ఎంపీ ఏమో రీల్స్ డ్యాన్సుల్లో బిజీగా ఉంటాడు, ఇంకొక ఎంపీ ఏమో ఏదో డ్రగ్స్ తీసుకుంటా బిజీగా ఉండి పార్లమెంట్కి వెళ్ళిపోతూ ఉంటాడు, ఇంకో ఎంపీ సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు, ఇంకొక ఎంపీ ఏమో భూములు కబ్జా చేస్తూ ఉంటాడు. సరే ఎంపీలే అంత చేస్తుంటే ఎమ్మెల్యేలు అంత తక్కువ చేస్తారంటే, ఒక ఆయన అర్ధరాత్రి పూట వీడియో కాల్ చేసి నేను అర్ధరాత్రే మాట్లాడతానని వాట్సాప్ వీడియో కాల్ చేస్తాడు, ఇంకొక అతను కూడా అదే కాల్స్, వీడియో కాల్స్, ఇంకొక అతను 5 సార్లు అబార్షన్ చేయించి బేబీ బేబీ అంటూ ఉంటాడు. ఇంకొక ఎమ్మెల్యేలు చూస్తేనేమో ఇప్పుడు ఏమంటారు డైరెక్ట్గా ఆయన, వేరే మంచిది మనం బీరు తాగండి, చాలా మీరు కూల్ డ్రింక్స్ తాగొద్దు అని. రేపొద్దు నాకు తెలిసి విశాఖపట్నంలో లైన్గా ఉన్న ఇప్పుడు కూల్ డ్రింక్ షాపులు ఉంటాయి కదా, అన్నిట్లో ఉన్న బీర్లు, బీచ్ షాక్స్ బీచ్ లోపల. ఇప్పుడు బయట మనకి బీచ్ బయట ఇప్పుడు ఆర్కే బీచ్ బయట ఐస్ క్రీమ్ బళ్ళు, కూల్ డ్రింక్లు ఉంటాయి కదా, ఆ ప్లేస్ లో కూడా రేపు బీర్లు ఏమైనా పెడతారు, కూల్ డ్రింక్లు మంచిది కదా అని ఆయన వాసుపల్లి గణేష్ గారు ఒక వీడియో చేశాడు. కాదండి, ఒక ఆయనేమో అసలు డ్రగ్స్ తీసుకోండి అని చెబుతాడు, డైరెక్ట్ గా ఒక డ్రగ్స్ తీసుకొని వెళ్తాడు. వాసుపల్లి గణేష్ గారు ప్రోగ్రామ్ చేశారు, ప్రోగ్రామ్ చేసి
జనానికి ఇవి ఎక్స్ప్లెయిన్ చేశారు అయ్యా జరగబోయే ప్రమాదాన్ని. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఓపెనింగ్ ఏం చెబుతున్నాడు, మీరు కూల్ డ్రింకులు తాగదు, కూల్ డ్రింక్లు ఎక్కువ ప్రమాదకరమైన ఉంటాయి, కూల్ డ్రింకుల కంటే బీర్లు తాగండి అని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకొక ఆయన ఏమో డ్రగ్స్ తీసుకుంటాడు ఓపెన్గా. సో ఇప్పుడు వీళ్ళేంది అంతకుముందు బీర్ని వీళ్ళే హెల్త్ డ్రింక్ అని ప్రమోట్ చేశారు. మీకు గుర్తుందో లేదా, అతను మంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు మంత్రిగా చేసినటువంటి జవహర్ గారు డైరెక్ట్గా అని చెప్పి. ఇంకో ఆయన అంటాడు ఎంపీ, మందు తాగిన వాళ్ళని మీరు అరెస్ట్ చేయొద్దు, వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో మీరు కేసులు పెట్టొద్దు, సరే మందు దాకా వాహనం నడపని చెబుతున్నారు ఓపెన్గా. అసలు నాకు అర్థం కాదు, మామూలు కట్టుబాట్లు లేదు ఈ ప్రభుత్వంలో. ఇందాక ఒక వీడియో చూసాం కదా, లోకేష్ గారికి తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం కానీ తప్పుడు కేసులు పెడితే ఊరుకోమని అంటున్నారు కదా. సో అదే డైరెక్షన్ కింద తప్పుడు కేసులు పెడుతుంది ఎవరు? ఇప్పుడు డైరెక్ట్గా ఎంపీ మీద కేసు పెట్టలేదు సార్ ఇప్పటి వరకు. వాళ్ళ ఎంపీని పక్క రాష్ట్రంలో మేనేజ్ చేశారు డ్రగ్స్ తీసుకొని. అతనే చెబుతున్నాడు, డ్రగ్స్ తీసుకుని ఎంపీ ఏమంటున్నాడు, నేను డ్రగ్స్ తీసుకుంటేనే అది పెద్ద కేసు కాలేదు, వీళ్ళేముంది కొద్దిగా మందు తాగి రోడ్డు మీదకి వెళ్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టొద్దు. రోజు ఆయనకు ఫోన్లు చేస్తున్నారండి ఎంపీకి మందు తాగినాడు అంటే. మామూలు కట్టుబాట్లు కాదు సార్, మందు తాగిన వాళ్ళు ఎంపీకి ఫోన్ చేసి ఇడిపించమంటమైంది అంటే. ఏ విధంగా రాష్ట్రంలో వ్యవస్థలు ఉన్నాయంటానికి వాళ్ళు చెప్పింది నిదర్శనం కదా. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు చెబుతాడేమో, నా నియోజకవర్గంలో కూల్ డ్రింక్ షాపులు అన్నింటిలో బీర్లు అమ్మండి అఫీషియల్ గా. మంచిది కదా సార్, కూల్ డ్రింక్ అంటే బీర్ మంచిది అన్నప్పుడు బీర్ అమ్మితే తప్పే ఉంది అంటాడే రేపు లోకేష్ అన్నట్టు. తప్పే ఉంది, నా ఇష్టం, నేను 99 పైసలకు భూములు ఇచ్చుకుంటాం, ఎవరికి కావాలంటే ఎంత కావాలంటే అంతకు ఇచ్చుకుంటాం, ఎక్కడ కావాలంటే అక్కడ ఏ బీచ్ లో కావాలంటే ఆ బీచ్ లో మేము బార్లు పెట్టేస్తాం, ఏ కూల్ డ్రింక్ షాప్ లో కావాలంటే ఆడ పెట్టేస్తాం అని చెబుతారేమో. ఈ నాని గారి ఫిర్యాదు మీద రేవంత్ రెడ్డి గారు ఏముండదు సార్, ఆయన ఒట్టిదే ఆయన తీసుకుంటారా సార్? డ్రగ్స్ తీసుకుని ఎంపీనే డైరెక్ట్ పార్లమెంట్ కి పంపించారు వీళ్ళు ములాఖత్ అయ్యి. కోటి చెరువు కబ్జా చేశాడని ఇంతమంది ఆరోపణ చేస్తే పవన్ కళ్యాణ్ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మరి అది వాస్తవా కాదా అని కూడా పంపించలేదు. ఎవడన్నా మాట్లాడాడు అసలు దాని మీద? ఇది కబ్జా చేశారని కానీ చేయలేదని కానీ ఈ భూమి ఎక్కడన్నా మీరు విన్నారా? చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు అని మరి బ్రహ్మాండంగా. ఒక విషయంలో అయితే మరి తెలంగాణ ప్రయోజనాల కోసమనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాడు కదా మరి అన్నప్పుడు. మరి అప్పుడు ఆంధ్ర ప్రయోజనాలకు నష్టం కలిగించిన చంద్రబాబు నాయుడు అని చెప్పాలి కదా. మరి అయ్యా నేను మన రాష్ట్రం కోసం మన రాష్ట్ర ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టి మరి ఆయన రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నా సార్. ఇద్దరు ఒకటే. ఇప్పుడు మీరు లేదంటే పవన్ కళ్యాణ్, మీరు పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈయన ఏం మాట్లాడకుండా ఊరుకోవటం అది విచిత్రం. తెలంగాణ బీజేపీ వాళ్ళన్నా అనాలి కదా, రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు అని అంటున్నావు ఎట్లా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమంటాడు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసి నా మీద దానికి సభకు పర్మిషన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు, లేకపోతే ఇచ్చేవాళ్ళు. రేవంత్ రెడ్డి చాలా మంచాడు, రేవంత్ రెడ్డి చాలా మంచాడు, ఆయన మాట్లాడి రేవంత్ రెడ్డి మంచాడు, కేటీఆర్ ఫ్రెండ్, బీజేపీ వాళ్ళతో పొత్తులో ఉన్నాడు. మరి ఎవరి మీద ఇక్కడ విమర్శలు చేస్తున్నాడు? జగన్ గారి మీద పర్మిషన్ ఇవ్వాలి జగన్ గారి వాళ్ళకి. రైట్.